రిఫరెన్స్ అది ఉందా మీ కాదు. దగ్గర? ఆది కాండం తీయండి ఒకసారి. మనుషులు బైబిల్ ప్రకారం మనుషులు కూడా దేవుళ్ళే. మనుషులందరూ దేవుళ్ళా? చూపిస్తాను సార్, చూపిస్తాను. ఉండండి, నేను చూపిస్తాను. ఉండండి, మీకు నేను చదివి వినిపిస్తే గానీ మీకు అర్థం కాదు. ఉండండి ఒక్క నిమిషం, నేను బైబిల్ తీస్తాను. బైబిల్ ప్రకారమే మనం మాట్లాడుకుందాం సార్, మన సొంత వచనాలు వద్దు, సరేనా? ఒక్క నిమిషం ఉండండి, నేను బైబిల్ తీస్తాను. పరిశుద్ధ గ్రంథం బైబిల్ తీస్తాను. ఆది కాండంలోనే ఉంటుంది సార్, మనం అన్నమాట కాదు. ఆది కాండము 1వ అధ్యాయము చూపిస్తాను, చదువుతాను చూడండి. ఉండండి సార్ ఒక్క నిమిషం, నేను తీస్తున్నాను. అప్పుడు దేవుడైన ఆదాము దేవుని యెహోవా ప్రతి జంతువును ఉండండి దగ్గరలోకి వచ్చాను. ఏదో తోడదో ఏదో చేయలేకపోయాను. ఉండండి సార్ ఒక్క నిమిషం ఉండండి. ఆది కాండమే తీశాను. కాబట్టి దేవుడైన దినమును ఆశీర్వదించి శుద్ధపరిచేయలేగా దేవుడు తన చేసినట్టు సృజించి తన పని అంతటిని సృజించాడు. దేవుడైన యెహోవా భూమి ఆకాశములు దినములు భూభారం వాటి నుండి ఉత్పత్తి చేసెను. ఆది వరకు పొలంలో నుండి వాటి భూమి మీద కురిపించలే సేద్యము కాలేదు. అయితే ఆవిరి నేల మీద. దేవుడైన యెహోవా నేలంతా నిర్మించి నాసికారంధ్రంలో జీవవాయువు నరుని జీవాత్మ ఆయను. దేవుడు యెహోవా తూర్పు ఏదైనా తోటలో నిర్మించి, దీంట్లో ఉంటుంది సార్, దేవుని స్వరూపమున ఆదామును సృష్టించిన అని ఉంటది. ఎప్పుడైనా విన్నారండి ఈ వర్డ్ మీరు? 1:26 చదువు, 27 చదువు. తీస్తున్నా 1:27. దేవుడు స్వరూపము యందు నరుని సృజించెను. దేవుడు తన స్వరూపము యందు. మరి మన దేవుడి స్వరూపం మనం ఉన్నట్లే మనం కూడా దేవుళ్ళు అయిపోతాం కదండి. నేనన్న మాట కాదు, బైబిల్ అన్న మాట ఇది. యేసు కూడా చెప్పుకుంటాడు. అర్థం చేసుకుంటే పొరపాటు అండి. సరే మీరు చెప్పండి సార్, మరి నాకు తెలియదు. దేవుడు నేల మట్టితో నరుని సృజించి తన నాసికారంధ్రంలో దేవుని తన స్వరూపమునందు అని ఉంటుంది. తన స్వరూపమందు తన పోలిక చొప్పున. మరి అదే దాని స్వరూపం అంటే ఏంటి? యేసు కూడా చెప్పుకున్నాడు కదా, నేను దేవుని స్వరూపంలో కలిగి ఉన్నాను, దేవుడితో సమానంగా చేసుకొనేను కానీ అని ఉంటుంది అక్కడ. ఆ వచనం కూడా ఉంది. మరి దేవుడి స్వరూపం యేసు కూడా చెప్పుకున్నాడు. మరి యేసు కూడా దేవుడు అని నమ్మినప్పుడు మానవులందరూ దేవుడని బైబిలే చెప్పింది కదా. మానవులు దేవుడు అంటే అర్థం ఏమిటో ఇంకోటి కూడా ఉంది, దేవుని వాక్యము ఎవరికి వచ్చునో వాళ్ళు దైవంలో చెప్పలేదా అని యేసు కూడా అంటాడు. ఆ మాట మీరు విన్నాలో లేదో మరి బహుశా. ఏం లేవు కానీ లేవా? చూడండి, ఉండండి, నేను తీసి చూపిస్తా. ఉండండి. దేవుని వాక్యం వచ్చిన వాళ్ళ దైవం చెప్పబడలేని వచనం లేదా? దైవములో మనుషులు దైవములు ఎట్ అవుతారు సార్? బైబిల్ ఆలోచించండి. బైబిల్ ఏం చెప్పింది? బైబిల్ ఎక్కడ చెప్పలేదు. మనుషులు అసలు దేవుడు అంటే సర్వాంతరాన్ని మాట్లాడుతున్నావు కానీ ఎవరికి వచ్చినో వాళ్ళు దైవం చెప్పలేదా అంటుంది. చెప్పలేదు. ఉందండి, ఉంది. మీరు చూపించలేరు. గోపి గారు, మీరు నెమ్మది కలిగి ఉండండి. అర్థమైందా? ఏంటి? మనమందరం దేవుళ్ళు అంటే మనమంతా దేవుడు అయితే మనం ఎందుకు చచ్చిపోతామండి? నేను చూపిస్తాను. బైబిల్ చెప్పింది మనకి, నాకేం తెలుసు సార్. దేవుని వాక్యం వారికి వచ్చురో వారు దైవం అని చెప్పినట్టుంది. నేను చూపిస్తాను మీకు. సార్ మీరు తెలియనటువంటి వాళ్ళకి చెప్పండి నా మాటలో, తెలిసినటువంటి నాబోటి చెప్పమాకండి. గోపి గారు ఉంది సార్, నేను చదివాను సార్, నాకు బాగా గుర్తుంది, రిఫరెన్స్ చూస్తున్నాను. కాబట్టి నేను చెప్పాను సార్, లేదా నాకేం పని లేదు. లేదు ఉందిలేండి, నేను మీకు చూపిస్తాలేండి రిఫరెన్స్. రిఫరెన్స్ చూస్తున్నాను. సరే, మీ నెంబర్ నేను తీసుకొని రేపు కాల్ చేస్తాలేండి. నువ్వు రేపు కాల్ చేసినా ఏం కాల్ చేసినా గోపి గారు, మీరు హిందూ సిద్ధాంతంలో మీరు ఉన్నారు, దేవుడు ఉన్నాడని ప్రయాణం చేస్తున్నారు, సంతోషం. దాన్ని బట్టి సంతోషిస్తున్నాను, గౌరవిస్తున్నాను. ఎందుకు గౌరవిస్తున్నాను? ఎందుకంటే దేవుడు ఉన్నాడని ప్రయాణం చేస్తున్నారు, కానీ ఆ దేవుడు ఎవరో తెలుసుకోకుండా ప్రయాణం చేస్తున్నారు. అది ఇప్పుడు యేసుక్రీస్తు దేవుడు నమ్మకపోయాం అనుకోండి, ఏంటి మాకు వచ్చిన నష్టం ఏంటి?
నమ్మక ఉమ్. నమ్మకమాక నమ్మట్లేదండి మేము నమ్మమాకండి. అదే చెప్తాను. మేమే దేవుడి గురించి మేమే నమ్మం. నువ్వు నమ్మమాక, నమ్మనోడు నమ్మనట్టుండు. వాళ్ళు అటువంటి వాళ్ళు ఇటువంటి వాళ్ళు అంటే ఎట్లా ఉంటది చెప్పు. ఎందుకు ఉండదు? ఇప్పుడు నన్ను ఏంది? మతం కాదండి, నన్ను మతం మార్చారండి. ఆ మాటలు ఈ మాటలు చెప్పినాను. యేసు మతంలో తెచ్చి నా నువ్వేడు దగ్గర మతం పాస్టర్లు మార్చావా? అది కాదు, నువ్వేం మతం మార్చక్కర్లేదు, నువ్వేం మతం కాదు మారక్కర్లేదు. కాదు నేను వినండి. మాతం మారమని ఎవడు అయ్యో బతిలాడు. వినండి సార్, ఈ ఎక్స్-క్రిస్టియన్ అర్థమైందా? ప్రవీణ్ ని మతం ఆహా. మార్చి దశమ భాగాలు నువ్వు తీసుకున్నారు ఇప్పుడు పాస్టర్లు. ఇక చూడు, ఈ కబుర్లు వద్దు కానీ ఆ కబుర్లు చెత్త అంతా వద్దా? మాకు వద్దు. ఇప్పుడు ఎక్స్-క్రిస్టియన్ నేను- ప్రవీణ్ అని ఎందుకు పెట్టుకున్నాడండి మరి? ఆహా. కబుర్లు అయితే ఇప్పుడు ఎక్స్-క్రిస్టియన్ అని ప్రవీణ్ ఎందుకు పెట్టుకున్నాడు? యేసుక్రీస్తు దేవుడు కాదు. అవును, నేను దేవుడు ఉన్నాడని ప్రయాణం చేస్తున్నాను. నేనే దేవుడిని ఆరాధించమంటారు చెప్పు. అవి మా ఇళ్ళకి వచ్చి మీరు ఎందుకు చెబుతున్నారు యేసు దేవుడు అని చెప్పి? మీరు ఇంకా చెప్పకండి, వద్దు. మీ ఇంట్లో మీరు చెప్పుకోండి, మాకు నే- అభ్యంతరం లేదు. నేను మీ సువార్తలు ఇంటికి రాను చెప్పకండి, కానీ సువార్తలు చెప్పకండి. నేను మీతో మొన్న నేను బాపట్ల అంబడిస్తాను. జిల్లాలో 150 మంది సంక్రాంతి రోజున పండగ చేసుకుంటా ఉంటే యేసు దేవుడు అని చెప్పి 150 మంది ప్రతి ఇంటికి వచ్చి, హిందువులు గడపకు వచ్చి పత్రికలు పంచుతూ మా యేసు దేవుడు మీకోసం చచ్చాడు, మీరు నమ్మాలని చెప్పి తిరుగుతున్నారు. ఇది అబ్జెక్షన్ ఉంది నాకు. చెప్తారు, మరి తప్పు కదా అది? చెప్తారు. పండగ రోజు మేము చెప్తారు. పండగ చేసుకుంటే మా ఇంటికి వచ్చి ఆహా. శవాన్ని నమ్ము నీకు కాదండి. అది కాదండి, అది సంక్రాంతి నువ్వు పండగ అది రోజు మేము పండగ చెప్తానండి, చేసుకుంటా నువ్వు ఉంటే నమ్మ- మా దేవుడు శవము, నువ్వు- మా దేవుడు నువ్వు- నమ్మాలి, మీ దేవుడు నువ్వు- చచ్చాడు. తప్పు కదా మరి అది? అందుకే మేము ప్రశ్నిస్తున్నాం, తప్పని చెప్తున్నాం. ఇప్పుడు రాజ్యాంగం ఇచ్చిన దీని ప్రకారం వాళ్ళు చెప్తారు. నువ్వు నమ్మితే నమ్మకపో. ఏమిచ్చింది రాజ్యాంగం హక్కు? ఏమిచ్చింది రాజ్యాంగం హక్కు? ఏమిచ్చిందండి రాజ్యాంగం హక్కు? ఎవడ మొత్తం మీది మతమా మార్గమా? మీది మతమా మార్గమా? మీది ఏది మార్గం? మార్గం అయితే మరి రాజ్యాంగంలో మార్గం అండి. రాజ్యాంగంలో ఏం రాసిందంటే మతాన్ని మాత్రం ప్రచారం చేయాలి, మార్గాన్ని ప్రచారం చేయకూడదు. అక్కడ మార్గాన్ని ప్రచారం చేయాలని లేదు, మతం మాత్రమే మార్గం చేయాలని ఉంది. మీరు మార్గం అంటున్నారు, మరి మీరు మత ప్రచారం ఎలా చేస్తారు? సరే, ఆ ఇప్పుడు నేను దేవుణ్ణి కాదండి, మీది మతమా మార్గమా? మళ్ళీ చెప్పండి ఒకసారి. బ్రదర్, నేను చెప్పేది ఒకటేనండి. కాదండి, మీది మతమా మార్గమా? యేసుక్రీస్తు నేనే మార్గం, నేనే సత్యం, నేనే జీవం అన్నాడు. ఏం చెప్పాడు? దాని అర్థం తెలుసా మీకు? దాని అర్థం తెలుసా మీకు? నేనే నేను అడిగేదానికి చెప్పండి. ఇప్పుడు హైందవత్వంలో నేను ఏ దేవుణ్ణి ఆరాధించాలి చెప్పు. ఎవరిని? అసలు మీరు దేవుణ్ణి ఆరాధిస్తే కాదండి. ఇప్పుడు ప్రస్తుతం నేను ఉన్నానండి, నేను ఏ దేవుణ్ణి ఆరాధించను. వినండి వినండి, నేను ఏ దేవుణ్ణి ఆరాధించను, హ్యాపీగా బతకట్లేదా నేను? బతుకు. మరి ఇంకెట్లయితే అసలు దేవుడు ఎందుకండి మనిషి బతకడానికి? ఇప్పుడు దేవుడికి మనిషితో అవసరం అండి. ఒక నిమిషం వినండి, దేవుడికి మనిషితో అవసరం. మనుషులు లేకపోతే దేవుడు లేడు. దేవుడు ఉన్నాడు సరే, మనుషులు లేకపోయినా దేవుడికి పని ఉండదు. అది గుర్తుపెట్టుకోండి మీరు. మనుషులకి దేవుడికి అవసరం, మనుషుల వలన దేవుడికి అవసరం, కానీ మనకు దేవుడు అవసరం లేదు. మనం దేవుడు లేకపోయినా బతకగలం, కానీ దేవుడు మనుషులు లేకపోతే ఉండలేరు. ఇది నా స్టేట్మెంట్, మీరు గుర్తుపెట్టుకోండి. మళ్ళీ నేను చెప్పింది గుర్తుపెట్టుకోండి. ఇప్పుడు అమెరికాలో సార్ ఒక్క నిమిషం, అమెరికాలో 30 కోట్ల మంది ఉన్నారండి. దాంట్లో 15 కోట్ల మంది యేసు నమ్మరు. మరి వాళ్ళు హ్యాపీగా బతకట్లేదా? ఆలోచించండి మీరు. నువ్వు బతకట్లా? ఎవరు? మరి నువ్వు బతకట్లా? అందరూ బతుకుతున్నారు. దేవుడితో కష్టపడి పని చేసుకుని, దేవుడు కూడా అదే చెప్పాడండి, కష్టపడి పని చేసుకుని నీకు ప్రతిఫలం వస్తుందని చెప్పాడు. ఇప్పుడు నేను దేవుడు ఉన్నాడని నమ్మానండి. ఆ దేవుడు ఎవరు? మీ ఇంట్లో మీరు నమ్ముకోండి సార్, మా ఇళ్ళకి వచ్చి చెప్పొద్దని చెప్తున్నా. అది మాకు అబ్జెక్షన్. మీరు శుభ్రంగా నమ్ముకోండి, మేము వద్దలేదు. మీ ఇంట్లో పూజించుకోండి, పెద్ద పెద్దగా విగ్రహ యేసయ్య సిలువు పెట్టుకోండి, మాకు అభ్యంతరం లేదు. నీకేం అధికారం ఉందయా? చెప్పొద్దంటే నీకేం అధికారం ఉంది? మంచి ప్రశ్న భలే అడిగారండి. మీకు చెప్పే అధికారం ఉంది కాబట్టి ఇది తప్పు అని చెప్పే అధికారం నాకు ఉంది. మరి చెప్పుకో. మరి అదే చేస్తున్నాను కదా, మరి నాకెందుకు కాల్ చేశారు మీరు నేను చెప్పుకుంటుంటే? అది కాదయా బాబు, అది కాదు అబ్రాహం గారు. ప్రశ్న మీరు వేశారు, సమాధానం చెప్పాను. నేనేం చెప్పాను? మీరు చెప్తున్నారు కాబట్టి నేను తప్పని చెప్తున్నా. మీ ఇంట్లో మీరు పెట్టుకుంటే నేను తప్పని చెప్పాల్సిన అవసరం నాకేంటి? చెప్పండి మరి. నువ్వు నీ ఇంట్లో నువ్వు పెట్టుకో, నా ఇంట్లో నేను పెట్టుకుంటాను. రైట్, మీ ఇంట్లో మీరు పెట్టుకుంటే మేము బయటికి రాము. యేసు గురించి అసలు మేము మాట్లాడం.
సరే అది వదిలే గాని అదేంటండి ఇప్పుడు సరే ఇంకోటి చెప్పండి. ఐంద గ్రంథాలలో దేవుడు అని ఎవరిని ఆరాధించమంటారు చెప్పు. ఎవరిని ఆరాధించవచ్చు? మీ హాయిగా మీ పని మీరు చేసుకోండి. దేవుడిని ఆరాధించమని ఎందుకు? దేవుడు ఎక్కడ చెప్పాడు నన్ను ఆరాధించమని? నీకు అవసరమైతే ఆరాధించమని చెప్పాడు. కష్టపడి పని చేసుకోమని చెప్పాడు. మా దేవుడు కష్టపడి పని చేసుకో. భగవద్గీతలో కూడా ఒక శ్లోకం ఉంటది, మీకు తెలుసో లేదో. నువ్వు కర్మలు చేయి, నీ కర్మ ఫలితాన్ని నేను ఇస్తానని చెప్తాడు. అట్లని కర్మలు చేయడం మానరాదని చెప్పాడు. అంతేగాని నాకు ప్రార్థన చేయి. ఎవరిని ఆరాధించమంటావు? అసలు ఆరాధించకపోతే వచ్చే నష్టం ఏంటని అడుగుతున్నా, చెప్పండి ఫస్ట్. ఆరాధించడం తర్వాత సంగతి. ఆరాధించకపోతే వచ్చిన నష్టం ఏంటి? నాకు కావాలి దేవుడు, నేను దేవుడు ఉన్నాడని ప్రయాణం చేస్తాను. మీ అమ్మ మీ నాన్న దేవుడు అనుకోండి, మీ అమ్మ మీ నాన్నగారు దేవుడు అనుకోండి, వాళ్ళని ఆరాధించమంటావా? అంతే మరి, తప్పే ఉంది? మన తల్లిదండ్రులు ఆరాధిస్తే తప్పే ఉంది సార్ దాంట్లో? అవునండి. అంతకంటే అదృష్టం ఉంటుందండి. నేను చెప్తున్నాను సార్, నాకు ఏ దేవుడు వద్దు, మా తల్లిదండ్రులే దేవుళ్ళు సార్. అసలు అవసరం లేదు సార్, మన తల్లిదండ్రులే దేవుళ్ళు. మనకు జన్మనిచ్చిన తల్లిదండ్రులు మించిన వాళ్ళు ఎవరూ లేరు సృష్టిలో. భగవంతుడు కూడా దిగదుడిపే తల్లిదండ్రుల ముందర. తల్లిదండ్రులకు ఎవరిచ్చారు జన్మని? ఎవరిచ్చారు? వాళ్ళ తల్లిదండ్రులు కలిస్తే వచ్చినాయి. దేవుడు వచ్చి ఉఫ్ఫ నోదంగా పిల్లలు పుట్ల. ఇప్పుడు మా అమ్మగారు మా అమ్మగారు మా నాన్నగారు ఉన్నారు, వాళ్ళిద్దరు కలిస్తే నేను పుట్టా. నన్ను ఉఫ్ఫని భగవంతుడు ఊది కిందకి పంపిలా. ఈ కబుర్లు నువ్వు నాలెడ్జ్ ఉండవాడు అయి కాదు చెప్పేది. వాళ్ళ తల్లిదండ్రులు ఆటలాడంటే పసి తల్లిదండ్రులు ఎక్కడి నుంచి వచ్చారు? ఎవరు వచ్చారు? వాళ్ళ తల్లిదండ్రుల నుంచి వచ్చారు. ఈ కబుర్లు చెప్పడానికి సరిపోతావు. కాదే దేవుడు సృష్టించాడు. దేవుడు చేసిన రిఫరెన్స్ చూపించు నాకు. దేవుడు ఫస్ట్ తల్లిదండ్రులు దేవుడిని చూపించాడని చెప్పు. ఇప్పుడు నువ్వు చూపించావు కదా, ఆదికాండం 2:7. అంత కాదు. మరి నీరుని ఎవరు సృష్టించారు, గాలిని ఎవరు సృష్టించారు? ఆ రెండు లేవు బైబిల్లో. మరి తీసేద్దాం ఈ రెండు. గాలి నీరు సృష్టించినట్టు బైబిల్లో లేదు. చూపించుంటే రెఫరెన్స్. లేదు, చూపించే రెఫరెన్స్ చూపించే రెఫరెన్స్ చదువు. రెఫరెన్స్ చదువు. గాలిని నీరుని సృష్టించినట్టు ఉంటే రెఫరెన్స్ చూపించు. అది 1:21 చదువు. ఆదికాండం 1:21 ఉండు, నా దగ్గర బైబిల్ ఉంది. ఆదికాండం 1:21. దేవుడు జలములలో జలములలో ఆల్రెడీ అక్కడ ఆల్రెడీ ఉంది జలం సృష్టించినట్టు అన్నా. ఒక నిమిషం, నీకు అర్థం కాలేదని డబ్బరం గారి క్వశ్చన్ నేను చెప్తాను వినండి. దేవుడు ఆది 1వ అధ్యాయం ఆది యందు దేవుడు భూ ఆకాశాలను సృజించెను, గాలిని నీరును సృజించెను అనే వచనం చూపించాలంటున్నా నేను. నా ప్రశ్న మీరు అర్థం చేసుకోలేకపోతున్నారు. ఇర్మియా గ్రంథం 1:4 చదువు. ఇర్మియా గ్రంథం ఉండండి, ఒక్క నిమిషం తీస్తున్నా. ఇర్మియా గ్రంథం 1:4. ఏముంది ఇక్కడ? లేదే, మీరు చెప్పిన వచనం లేదే. యెహోవాకు నా ప్రత్యక్షమే ఇలా సెలవిచ్చును, గర్భంలో నేను రూపించిన నిన్నెదురే నీవు గర్భం నుండి బయలుపడగా ప్రతిష్ఠించి జన్మలో ప్రతి ఇక్కడ ఏం లేదుగా గాలి నీరు సృష్టించినట్టు. హలో అబ్రహం గారు, చెప్పండి సార్, ఎక్కడ గాలి నీరు సృష్టించినట్టు రిఫరెన్స్ చూపించండి చాలు నాకు. భూమి ఆకాశాలను సృజించెను, అబ్బా ఎక్సలెంట్ వర్డ్. అలానే గాలి నీరును సృజించెను, ఎక్సలెంట్ వర్డ్. 146 చదువు. ఎక్కడ? ఇర్మియానా? కీర్తన. ఓకే, కీర్తన 146. ఆయన ఆకాశము భూములు సముద్రము దానిని పర్వతము సృజించెను, సముద్రమును దాని సర్వసము సృజించెను. ఆయన ఎన్నడూ మాట తప్పినవాడు కాదు. సముద్రము సృజించెను. మరి గాలి 146 చదువు. ఆయన ఆకాశమును భూమిని సముద్రములోని సర్వమును సృజించినాడు. ఆయన ఎన్నడూ మాట. గాలి ఎక్కడ సృజించాడని అడుగుతున్నాను నేను. ఇటు చూడవయ్యా, సర్వము అంటే ఏంటి? సర్వం అంటే గాలిని ఎక్కడ వస్తుంది? గాలి నీరు అయినా సపరేట్ గా రాసినప్పుడు మరి గాలి ఎందుకు రాయలేదు? అది కాదు, సర్వం సృష్టించినట్టు అంటే ఇది కీర్తనలో ఎక్కడ? ఇది కీర్తన రాసింది ఎవరు? కాదు, కీర్తన రాసింది ఎవరు? కాదండి, కీర్తన రాసింది ఎవరు రాశారండి?
ఇది దావీదు రాసుకున్న కీర్తనలో దావీదు రాసింది. మీరు ఆది కాండంలో ఆది కాండంలో నేను అడుగుతుంటే మీరు తీసుకొచ్చి అది కాదు కీర్తనలో చూపిస్తున్నారు. మీద ఇలాంటి క్వశ్చన్ నీ మీద ఒక దానికి సమాధానం చెప్పలేవు. ఎందుకు చెప్పలేనండి, నేను బ్రహ్మాండంగా చెప్పినా ఇప్పుడు దాకా. నీకేం కావాలో చెప్పు. నువ్వు నీరు ఎక్కడ సృష్టించాడు? ఇప్పుడు సముద్రం సృష్టించాడు, నీరు సృష్టించాడా లేదా అక్కడ? అర్థమైందా? ఇంకొకటి, గాలిని సృష్టించమని నేను రిఫరెన్స్ అడిగా, మీరు చూపించలేదు ఇంత మడుకు. మరి అన్ని సృష్టించాడు, గాలిని ఎందుకు సృష్టించలేదు? సర్వమును సృష్టించాడు, ఒక గాలే కాదు. ఇప్పుడు ఇదే మాట ఆది కాండంలో సర్వం సృష్టించినట్టయితే ఇంక ఎన్ని రాయటం ఎందుకు, పేర్లు రాయటం ఎందుకు, ఆకాశం ఉప్పు ఇవన్నీ రాయటం ఎందుకు? సర్వం రాస్తే ఒక మాటలో పోయేదిగా. భూమి, ఆకాశము, మనుషులు, చెట్లు, పూలు, సముద్రాలు, చేపలు ఇవన్నీ రాయటం, సర్వం అని ఒక మాట రాస్తే పోయేదిగా. ఒక్కొక్క దాన్ని విడివిడిగా ఎందుకు రాశాడు? మరి 6 రోజులు చేశాడు కాబట్టి అట్లా రాశాడు. కానీ ఇచ్చాడు ఈ శుచిక్రమం 5వ గ్రంథాలు ఎక్కడ ఉందో చూపిస్తూ ఉంది. ఎందుకు లేదు? ఎందుకు లేదు? ఉంది, పురాణాల్లో ఉంది. లేదు సార్. ఎవరు చెప్పారు మీకు? మనువు నుంచి వచ్చాం మేమంతా. మేము నమ్మేది 16 మంది మనువులు ఉన్నారు మాకు. 12 మంది మనువులు ఇట్లా మనువుల్లో ఉన్నారు. మనువుల నుంచి వచ్చాం మనం అంతా. బ్రహ్మ మనువులు సృష్టించాడు, మనువుల నుంచి మేము వచ్చామని నమ్ముతాం. మొన్న ఇట్లాగే నాతో వాదన పెట్టుకుని టైం అయిపోతుందని పరిగెత్తుకుని తప్పుకుని వెళ్ళిపోయావు. ఎవరు? నేనా? వెళ్ళిపోయిన దానికి నువ్వు. అందుకని నేను ప్రసాద్ గోపి గారు అంది. సరే, ఇప్పుడు డిబేట్ పెట్టుకుందాం, వస్తా. కాదు ఇవన్నీ కాదులే గానీ మనం ఫోన్ లో కాదు కానీ డిబేట్ పెట్టుకుందాం, వస్తావు రేపు? మరి దేవుడు మానవుడు ఇది బైబిల్ పరిశుద్ధ గ్రంథం నిరూపిస్తే చాలు. నా ఛానల్ మూసేసి నేను క్రైస్తవ మతంలోకి వస్తాను. పైన రాసి ఉంది, దీని మీద ఇది ఎడ్డింగ్ రాసి ఉంది పరిశుద్ధ గ్రంథం అని. అవును, ఇప్పుడు ఆటో పైన బెంచ్ కార్ అని రాస్తే అది బెంచ్ కార్ అయిపోద్దా? ఆటో పైన బెంచ్ కార్ అని రాస్తే అది బెంచ్ కార్ అయిపోద్దా? ఇది పరిశుద్ధ గ్రంథం, దీనిలో ఉన్న మాటలన్నీ పరిశుద్ధం. దేవుడు ఇచ్చిన మాటలు. సళ్ళు పిసికించుకోవటం, నోట్లో మట పెట్టి చేయటం, ఇవన్నీ కూడా పరిశుద్ధ వాక్యాలేనా? మరి లంగాలు లేపి పూకు చూపించడం ఇవన్నీ ఉన్నాయి. నేనంటే కాదు, బైబిల్ అన్నది. చూపించనా? మరి చదువుతావా? మరి నేను చూపిస్తాను. నోట్లో పెట్టుకొని చీకటం అనే నేను చూపిస్తాను. నా చెల్లెలకు సళ్ళు రాలేదనే మాట చూపిస్తాను. సళ్ళు పిసికించుకోవడం అనే మాట చూపిస్తాను. సళ్ళు తాటికేలాల వల్లే ఉన్నాయని చూపిస్తాను. నీ పెళ్ళాం సళ్ళు చూసి ఎంజాయ్ చేయమని చెప్పిన వచనాలు నేను చూపిస్తాను. నీ లంగాలు లేపి నీ లోపల ఉన్న మానాన్ని చూపిస్తానంటాడు. మరి ఎన్ని చూపించనా? నా ప్రియుడు రొమ్మునంత గోపరం ఉండు సువాసన అంత వాడు రొమ్మున ఎన్ని చదవనా? మరి నీ ఇరుకు చుమలో జింక మేలు తామర మేలు పోలి ఉన్నాయి, చూపించనా? హలో, ఏమండి? అబ్రం గారు ఉన్నారా? అబ్రం గారు, గోపి గారు జంపారు. ఇచ్చిన కొడుకు గోపి గారు జంపయ్యాడా? ఆడు నేను కంపెత్తేసరికి జంప్ అయిపోయాడు. నేను కంపు తీసేసరికి జంప్ అయిపోయాడు. అదండి సంగతి. నేనట పారిపోయా.